హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. ఈరోజు మనతో తిరువూరు వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన కొత్తగా వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి, హ్యాపీ. ఎలా ఉంది సార్? వైసీపీలో కొత్తగా వచ్చారు. నేను అంటే వాళ్ళు నన్ను బాగా వెల్కమ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి రెస్పెక్ట్ ఇచ్చి వెంటనే నాకు పార్టీలో చేరిన వారం రోజుల్లోనే నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పచెప్పారు. ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నాను. ఆల్ కాన్స్టిట్యున్సీ ఎల్డర్స్ అండ్ గ్రామ స్థాయి లీడర్స్, ప్రతి ఒక్కరు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, తర్వాత సర్పంచులు, వార్డ్ మెంబర్స్తో సహా అందరూ కూడా ఏకగ్రీవంగా సపోర్ట్ చేశారు. అది నాకు చాలా సంతోషకరమైన విషయం. ఏంటంటే ఒక పార్టీ కొత్తగా స్వీకరించేటప్పుడు 30 years వాళ్ళకి అపోజిషన్గా పనిచేశారు. 30 సంవత్సరాల్లో కూడా వివాదరహితుడిగా ఉంటాం. వాళ్ళు కూడా ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశాను. నా మిస్సెస్ కూడా జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది. ఈ నియోజకవర్గం మా స్థానికులు, మేము స్థానికులం కాబట్టి మా నాన్నగారిది పెనుగొలన గ్రామం, వాళ్ళు మా అమ్మగారి తిరువూరు టౌను. దాదాపు తిరువూరులో చేసిన ఎమ్మెల్యేలో మీరు ఒక్కళ్ళే స్థానికులు అనుకుంటారు సార్? కాదండి, కోట రామయ్య గారు అని వారు స్థానికులు. అంతకుముందు పేట బాపయ్య గారు, పేట రామారావు గారు స్థానికులు. ఆ తర్వాత కోట రామయ్య గారు రిజర్వ్ అయిన తర్వాత మొట్టమొదటి వేముల కూరమయ్య గారు, ఆయన గవర్నమెంట్ అది కాంగ్రెస్లో మంచి లీడరు, స్వాతంత్ర ఫ్రీడమ్ ఫైటరు. ఆయన గారికి రిజర్వ్ అవటంతో ఆయన తీసుకొచ్చి పెట్టారు. ఆయన ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం ఇచ్చాడు మంత్రిగా. ఆ తర్వాత మరి కోట రామయ్య గారు ఇక్కడ స్థానికుడు. తర్వాత ఏకొండూరు మండలం పిట్ట వెంకరత్నం గారు స్థానికుడు, 5 years ఆయన చేశారు. మిర్యాల పూర్ణానంద గారు విశ్వనపేట, ఆయన స్థానికుడు. స్థానికులు లేకలేదు కానీ 5 సార్లు కంటిన్యూగా చేసింది అయితే మీరు ఒక్కళ్ళేనా? అవునండి. ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ క్యాస్ట్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 5 consecutive times ఒకే సీట్ ని ఇచ్చినటువంటి చరిత్ర నాకు ఉంది. అంటే తీసుకున్న నా వివాదం ఇచ్చారు. ఇచ్చినా కానీ నేను ఒకసారి 265 ఓట్లతోటి, ఒకసారి 1600 ఓట్లతోటి. అది కూడా కొన్ని పొలిటికల్ కాజెస్ ఉన్నాయి, గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయి. సార్ మీ పార్టీలోనే, అంటే అంతకుముందు మీ మాజీ టీడీపీ పార్టీలోనే కొంత వ్యతిరేక వర్గం మిమ్మల్ని ఓడిస్తానికి ప్రయత్నాలు చేసి, పాలిటిక్స్ అవన్నీ అధిగమిస్తేనే నాయకుడు కదా, అవన్నీ అధిగమించాలి. ఉంటాయి అవన్నీ, శాప్టైజ్ ఉంటుంది, బ్యాక్ స్టాబింగ్ ఉంటుంది, తర్వాత రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అధిగమిస్తేనే పొలిటీషియన్, లేకుంటే లేదు. అంటే మనం గెలవాలి, ఎత్తి ప్రశ్న హుక్కార్కు అన్నీ తెలుసు సొసైటీలో అందరికీ. మా కాన్స్టిట్యున్సీలో నేను నా జీవితం తెరిచిన పుస్తకం. మామూలుగా అందరికీ నోటెడ్ స్వామిదాస్ అంటే. 94లో ఎమ్మెల్యే అని, ఇది చూడండి 24. 30 years మళ్ళీ మీరు రాజకీయాల్లోకి వచ్చారు. 94లో గెలిచారు, 99లో గెలిచారు. తర్వాత మళ్ళీ దాదాపు 20 సంవత్సరాలు అసెంబ్లీలోకి వచ్చి మీరు. అవును. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటారండి? వరుసలో 3 consecutive times ఓడిపోయా. అప్పుడు వాళ్ళు చెప్పారు, అంటే ప్రజల్లో నేను ఉంటున్నాను, మరి చాలా మంది ఓడిపోయిన, 4 సార్లు ఓడిపోయిన వాళ్ళు కూడా సీట్ ఇచ్చారు, మరి నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి చాలా మందిని అడిగాను అంతకుముందు, మా పొలిట్ బ్యూరోలో అని వీళ్ళు సభ్యులు. అక్కడ చాలా రకరకాల పరిణామాలు జరిగినాయి. కొన్ని క్యాస్ట్లు విడగొట్టారు, దానిలో ఎస్సీ మాదిగా 2 కార్పొరేషన్లో, ఇవన్నీ రకరకాలుగా పరిణామాలు చెందినాయి. నాకు మామూలుగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినప్పుడు నాకు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య ప్రసాద్ గారికి ఇచ్చారు, తర్వాత శివాజీ గారికి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు. మా పార్టీలో నేను సీనియర్ మోస్ట్ లీడర్ని. ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తుల్లో కోర్ సభ్యులు నేను ఒకళ్ళు. దాదాపు కృష్ణా జిల్లాలో 30 years నుంచి ఉన్న టాప్ 5 లీడర్స్ లో మీరు ఒకళ్ళు. అవునండి, సీనియర్ మోస్ట్. కానీ ఆ బాధ ఉండిందండి మీకు, ఎమ్మెల్సీ ఇవ్వలేదని? కానీ ఉంది కదా, పనిచేసే వాళ్ళని, గ్రామ స్థాయిలో పనిచేసే వాళ్ళు మీరు ఎమ్మెల్యే ఇవ్వట్లేదు అనుకోండి, ఏదో ప్రొవైడ్ చేసి చైర్మన్ ఇవ్వచ్చు, గౌరవించవచ్చు. తర్వాత మీరు ఇంకా కొన్ని ఉన్నాయండి, కొద్దిగా హ్యూమిలియేషన్ గురయ్యే సందర్భాలు కూడా. అంటే ఆ బాధలోనే మీరు 2019 ఎన్నికల్లో టీడీపీ అగనెస్ట్ గా పనిచేశారు అనుకోవచ్చా? నేను అసలు ఎప్పుడు అగనెస్ట్ పనిచేయను. నేను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండే వ్యక్తి. అయితే ఇక్కడ కొంతమంది కావాలని క్రియేట్ చేశారు. నేను వాహనం ఎక్కి ప్రచారం చేసి ఇది చేశాను. కొంతమంది నా అభిమానులు నన్ను కూడా దూషించారు. చంద్రబాబు నాయుడు గారికి ఇది లేదు, నీకు పని లేదు, మీరు ఏంటి, ఆయన ఏంటి, క్యాండిడేట్ ఏంటి ఇక్కడ అని చెప్పి తిట్టారు. కానీ నేను లేదురా నచ్చ చెప్పాను, మ్యాక్సిమం ప్రయత్నం చేశా. ఆ గాలిలో
అంటే ఒకసారి చూడాలి జగన్మోహన్ రెడ్డి గారిని అనేది ఒకటను, ప్లస్ ఈయన మీద యాంటీ పాలసీస్ మీద యాంటీ ఉంది. ఈయన కూడా కన్విన్స్ చేశాడు, నేను వస్తే మీ అందరికి నేనున్నాను, నేను కన్నాను, నేను చేశాను. ప్రజలు కన్విన్స్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయ్యారు. ఇప్పుడు కూడా ఆ తర్వాత పరిణామాలు నేను చూస్తా వచ్చినప్పుడు మా పేదలకి ముఖ్యంగా ఎడ్యుకేషన్ పాలసీస్ లో మార్పు కానివ్వండి, ఆర్థిక స్వావలంబన కానివ్వండి, తర్వాత మిగతా విషయాలన్నింటిలో కూడా నాడు నేడు కార్యక్రమాల, స్కూల్ డెవలప్మెంట్, హాస్పిటల్స్ డెవలప్మెంట్, హెల్త్ డెవలప్మెంట్. ఇక్కడ ఈ ఏకొండూరు గ్రామంలో రీసెంట్ గా ఒక 10 రోజుల వ్యవధిలోనే కిడ్నీ ప్రాబ్లంతో 5 చనిపోయారని చెప్పి మనం వార్తలు చూసాం. అక్కడ ఫ్లోరైడ్ సమస్య కానీ, కిడ్నీ బాధితులు చనిపోవటం కానీ మనం దాదాపు మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మనం వింటూనే ఉన్నాం. దీనికంటే ఒక సొల్యూషన్ ఏం రాదండి? మేము సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిప్రజెంట్ చేసాం. నేను కేసీఆర్ నాని గారు, ఆయన పార్లమెంట్ సభ్యులుగా సెంట్రల్ టీమ్స్ కూడా వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేసింది. ఆ టీమ్స్ ఏదైతే డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి సైంటిస్టులు వాళ్ళు వచ్చి ఇక్కడ అన్ని వాతావరణం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రౌండ్ చెకప్ చేశారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కొన్ని ఆహారపు అలవాట్లు, వాళ్ళ జీవన శైలి, తర్వాత వాటర్ ఒక కారణం. అది వన్ ఆఫ్ ది రీజన్. వాటరే కాదు, వాటర్ కూడా అందరూ కాన్స్టిట్యున్సీలో మొత్తంలో కూడా కిడ్నీ ఈ మధ్యకాలంలో ఎందుకో ఎక్కువగా కిడ్నీ బాధితులు వస్తున్నారు ఆ కాన్స్టిట్యున్సీ నుంచి. అందుకని మేము డయాలసిస్ సెంటర్ కావాలని డిమాండ్ చేసాం. అప్పుడు మేమున్నప్పుడే సాక్షి ఇచ్చాం, జరిగింది. అప్పుడు నాని గారు ఒక డయాలసిస్ పేషెంట్స్ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని చాలా కృషి చేశారు. మేమంతా కూడా పబ్లిక్ గా ఏదైతే మేము చేయగలిగినంత హెల్ప్ చేయటానికే ప్రజాసేవలోకి వచ్చాం. నేను గెస్టెడ్ ఆఫీసర్గా ఉద్యోగాలను రిజైన్ చేసాను, నేను నా సతీమణి. మేము కమిట్మెంట్తో వచ్చినటువంటి వాళ్ళు. అందుకని మాకు ప్రజల పట్ల ఫుల్ కమిట్మెంట్. అంటే మామూలుగా ప్రజాసేవ చేయాలి, ఒకరికి మేలు చేస్తే వాళ్ళ ముఖంలో ఆనందాన్ని చూస్తే అదే సాటిస్ఫాక్షన్. అంటే ఇప్పుడు ప్రధానంగా మన తిరువూరు నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా చూసుకుంటే తాగునీరు అందట్లేదు. ఇప్పటికీ తాగునీరు అనేది ప్రధాన సమస్యగా ఉంది. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఇంకా పూర్తి అవ్వలేదు. అంటే మీ టర్మ్లో అయినా, మీరు ఇప్పుడు ఈ టర్మ్లో అయినా దాన్ని పూర్తి చేయడానికి మీరు ఏ ప్రయత్నాలు చేస్తారండి? అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ దీని విషయంలో కానివ్వండి, నేను BA ఎకనామిక్స్, బడ్జెట్ విషయాలు కూడా నాకు తెలుసు. MA పొలిటికల్ సైన్స్ చేశాను, MPhil చేశాను, రీసెర్చ్ స్కాలర్ గా. ఈ నియోజకవర్గంలో వెల్ ఎడ్యుకేటెడ్ అనుకుంటాం. అయ్యో నేను ఈ నియోజకవర్గం PhD చేశానండి. అంటే నియోజకవర్గం మీదనే అసలు ఎందుకు ఓడిపోతున్నా నేను అనేది దాని మీద ఒక థీసిస్ రాసుకొని నేను నా వైఫ్ అలా మనం గెలవాలి అని పట్టుదలతోటి ఉదయం క్యారేజ్ కట్టుకుంటే 7 o'clock ఆమె డాక్రా మహిళలతో ఇంటరాక్ట్ అయ్యేది. నేను వేరే మండలం నాయకులతో ఇంటరాక్ట్ అయ్యేవాడిని. ఆమె ఒక మండలం, నేను ఒక మండలం. మరి ఏమొచ్చింది సార్ మీ థీసిస్? నేను గెలవబోతున్నాను టైంలో జవహర్ గారిని తీసుకొచ్చి పెట్టారు. జవహర్ గారు వచ్చి మా అంతా బాధలో ఉండి మా అభిమానులంతా కూడా ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడ్డారు, మనకు సీట్ రాలేదు అని అంటే, పార్టీ నిర్ణయం, మన పార్టీ నిర్ణయానికి శిరోధార్యం కావాలి అని చెప్పి నాకు చెప్తున్న టైంలో జవహర్ గారు వచ్చి నీకు ఎమ్మెల్సీ ఇస్తున్నారన్నా, నాకు సపోర్ట్ చేయాలి, నాకు సీట్ ఇచ్చారని వచ్చాడు. తర్వాత సరే నేను పెద్ద ఆయనతో ఇంకా మాట్లాడలేదు, ఎందుకు ఈ పరిణామాలు జరిగాయో కనుక్కున్న తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ నిర్ణయం కట్టుబడి ఉంటానని చెప్పాను. నేను బయటికి వెళ్ళి ఏదో చేతగానేలాగా 3 సార్లు ఓడిపోయాడు. ఈ పార్టీ ఒక మిస్సైల్ని పంపింది ఇక్కడికి. చంద్రబాబు నాయుడు గారి అస్త్రాల్లో ప్రశస్తమైన ఒక మిస్సైల్ పంపించిందని అని చెప్పాడు. అక్కడ గేట్ కాడే నా ఇంటి ముందు మా వాళ్ళంతా కూడా చాలా బాధపడ్డారు. మిస్సైల్ అంటే ఏంటి? విధ్వంసం సృష్టించేది. ఇప్పుడు మనం వార్స్ చూస్తున్నాము, రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, హమాస్ ఇజ్రాయెల్ వార్ కానీ చూస్తున్నాం కదా పాలస్తీనాలో. మిస్సైల్ అంటే కూడా అర్థం తెలియకోకుండా మిస్సైల్ అంటే నాశనం చేసేది, అంటే నాశనం చేసిపోయింది ఇక్కడ పార్టీని. ఆయన మళ్ళీ జంప్ జిల్లాని వెళ్ళిపోయాడు, ఎక్కడికో రాజమండ్రి పార్టీ ప్రెసిడెంట్ చేశారు. మరి ఆయన అక్కడ సేవలు చేశాడు, ఆయనకు అక్కడ సీట్ ఇవ్వలేదు, నాకు ఎక్కడ ఇవ్వలేదు, ఆయన తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు. ఇప్పుడు మేము పబ్లిక్ లో సర్వీస్ చేసిన వాళ్ళకి కొంత సింపతి ఉంటుంది, కొంత పబ్లిక్ ఇంటరాక్షన్ ఉంటుంది. తర్వాత అందుట్లో మేము వెల్ ఎడ్యుకేటెడ్, మేము ఎందుకు ఓడిపోతున్నాం దానికోసం రీజన్. లోకల్లో ఎప్పుడు అవైలబుల్ గా ఉండాలి. 30 ఏళ్ళు ఏ పొలిటీషియన్ లేదండి, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కోటరామయ్య గారు ఒక స్థానికంగా ఉండేవాడు,
నేను ఒకటి స్థానికంగా ఉన్నాను. సరే, అయితే మీ ఇంటి ముందు ఆయన అన్ని వ్యాఖ్యలు చేసినా మీరు సపోర్ట్ చేశారా? చేశాను. పార్టీలో కట్టుబడి ఆయన వ్యాన్ మీద ప్రచారం మీద నేను ఎక్కి ప్రచారం చేశాను. కానీ ఆ పరిస్థితుల్లో ఒక విధమైనటువంటి వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది. మీరు పోటీ చేస్తుంటే రక్షణ నిధి గారు గెలిచేవాళ్ళు కదా? నేను స్థానికుడు కాబట్టి నాకు కొద్దిగా ఆయన 5 years చేసి ఉన్నారు కాబట్టి నాకు కొద్దిగా ఎడ్జ్ ఉండేదండి అని. నేను గెలిచేవాడిని అనేది మా జనం అనేది మా అప్పుడున్నటువంటి నా మిత్రులు సన్నిహితులు అందరూ కూడా చెప్పారు మనం గెలవబోతున్నాం అని అన్నారు. ఆ టైంలో సీటు మరి ఏం జరిగిందో ఏంటో మాకు చెప్పరు కూడా చెప్పలా. ఆల్ సమన్వయ కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది కాన్స్టిట్యున్సీలో. 4 మండల పార్టీ ప్రెసిడెంట్స్, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ ఆల్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్స్ ఆర్ అంటే పార్టీ కోసం పనిచేసినటువంటి మార్కెటింగ్ చైర్మన్లు అందరూ 3 రోజులు ధర్నా చేశారండి అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు. కనీసం ఇంతమంది విఐపీలు వచ్చి ధర్నా చేస్తుంటే ఈ పార్టీ కనీసం అంటే హ్యూమన్ టచ్ చేయాలి కదా, అది సరిదిద్దాల. అక్కడ ఉన్నటువంటి లోపం ఏంటంటే పిలిచి మాట్లాడితే మేము ఒప్పుకునేవాళ్ళం, పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేము. ఈ కారణం వల్ల ఇతను మేము పోటీ పెడుతున్నాం, మీరు గెలిపించుకురండి, స్వామిదాస్ నీదే బాధ్యత అని ఉంటే చాలా సంతోషపడేవాళ్ళం. కానీ పార్టీ ఏ సర్కమ్స్టెన్స్ లో నిర్ణయం తీసుకున్నాడో అని చెప్పి మేము కూడా పార్టీకి భద్రులై పనిచేసాం. అది గవర్నమెంట్ పోయింది, ఇక మేము చేసేది ఏం లేదు. ఆయన కానీ పబ్లిక్ 5 ఏళ్ళు కొనసాగారండి టీడీపీలో? కొనసాగాను. ఇప్పుడు మీకు ఏమన్నా ఇండికేషన్స్ వచ్చినాయా ఈసారి కూడా టికెట్ లేదని చెప్పేసారు దాదాపు ఆల్మోస్ట్. అంటే చెప్పలేదు నాకు. చంద్రబాబు నాయుడు గారు అదే కదా ఏం చేశారంటే 2 సార్లు మమ్మల్ని కాన్స్టిట్యున్సీ ఎల్డర్స్ని పిలిచారు. ఆయన టేకాఫ్ బాగా కానీ సతికిల పడ్డాం అన్నాడు. స్వామిదాస్ టికెట్ ఆశిస్తున్నాడు అన్నాడు. ఆశించలో తప్పులేదు. హీఈస్ కమిటెడ్ ఫెలో, కమిటెడ్ పార్టీ వర్కర్, కమిటెడ్ ఇది ఉంది, ఆయన పార్టీకి లాయలు అది ఇది అని చెప్పారు. ఇక తర్వాత యాక్టివిటీస్ ఏమన్నాయి, వీళ్ళు అందరూ ఎన్నోళ్లే కదా. నా ముందే ఇక్కడ ఇన్ఛార్జిని పెట్టారు చావల దేవదత్తని. ఆయనతో నా దగ్గరకు వస్తూ ఉండాడు, సలహాలు ఇస్తూ ఉండేవాడిని, మామూలుగానే ఉండేది. ఈ వచ్చిన పోలిట్ బ్యూరో సభ్యులు కానీ, మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కానీ, మా ఎక్స్ మినిస్టర్ కానీ వీళ్ళంతా కూడా ఆయన చేయత్తు నా ముందు అవమానపరిచే రీతిలో కాబోయే ఎమ్మెల్యే చావల దత్తు ఇతనికి మీరు గెలిపియాలి, ఈసారి జెండా రేపరేపలాడాలి. సో ఈ పరిణామాలన్నీ మిమ్మల్ని బాధించినాయి చాలా అండి. హ్యూమిలియేషన్. అయితే వైసీపీకి చంద్రబాబు గారు చెప్పారు, మరి వీళ్ళు ఏ అథారిటీ తోటి వచ్చి పొద్దాక నన్ను హ్యూమిలియేషన్ గురి చేయటం. అసలు నేను అంటే మామూలుగా ఇక థింక్ చేయటం మొదలు పెట్టా. వీళ్ళు ఇక నన్ను జైట్లో ప్రజాప్రతినిధిగా ఉండాలని వచ్చాను. ప్రజాప్రతినిధిగా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి ఇండిపెండెంట్గా మనం పోటీ చేయలేం. అంటే పార్టీలు ఇట్లా బలంగా ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు చాలా వర్క్ కావాలి. 2 లక్షల చిల్లర ఓటర్లే ఇక్కడ ఉన్నారు. అవునా, 2,05,000. అందుకని చూస్తే నాకు పాలసీస్ కూడా నచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు డౌన్ ట్రేడ్ అన్న అప్లిఫ్ట్ చేసే ఆ పరిస్థితులు, అంటే నేను చిన్నప్పటి నుంచి అనుకున్న ఏదైతే ఉందో అది ఇక్కడ కనపడతా ఉంది. అక్కడేమో ఊహాజనిత లోకంలో హెరింపజేసేటట్టు చేశారు, ఇక్కడేమో రియలిస్టిక్ గా అప్లిఫ్ట్ చేస్తున్నారు.